ఇస్తారు అన్నది సాదిక్ సార్ వేసినటువంటి ప్రశ్న కంటిన్యూషన్గానే భూమి వెనక ఓ ప్రాణం ఉంటుంది, భూమి వెనక ఓ పరువు ఉంటుంది, భూమితోటే బ్రతుకుంటుంది. భూమి లేకపోతే ఆ మనిషి అసలు ఇక నిర్వీర్యం అన్నట్టే. ఆ భూమి చూసుకొని ఎంతో కొంత బతుకుతారు. రేపు పొద్దున పెళ్లి కావాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఒక లోన్ రావాలన్నా అన్నిటికీ భూమే ఆధారం. అలాంటి భూమి విషయంలో ధరణిలో అవకతవకలు ఉన్నాయి. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని తీసుకొస్తే భూభారత్లో ఇందాక ఒక ప్రశ్న సాదిక్ సార్ కరెక్టే ఆ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఒక అధ్యయన కమిటీ ఆ రోజు వేయడం జరిగింది. అధ్యయన కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమైపోయింది, రిపోర్ట్ ఎవరి దగ్గర ఉంది, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని కుంభకోణాలు వస్తున్నాయా? 1,80,000 రూపాయల ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఒక దగ్గర ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో 1,80,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే 80,000 రూపాయలు అందులో చూపిస్తే మిగతా 1,00,000 ఎక్కడ పోయినాయంటే ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో ఈ లక్షలు మాయమై ఉండాలి? ఇప్పుడు జనగామ జిల్లా కేంద్రంలో బయటపడుతున్నాయి, భువనగిరిలో బయటపడుతున్నాయి, కోటాను కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ అధ్యయన కమిటీ రిపోర్ట్ బయటకు వస్తే ఒక క్లారిటీ వస్తుందన్నది నాకు కనిపిస్తోంది. ఏం జరుగుతుంది సార్, ధరణిలో ఏం జరుగుతుంది, భూభారత్ ఏం చేస్తోంది, ఏం చెప్తారు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజన్ న్యూస్ వ్యూవర్స్ అండ్ సాదిక్ సార్ కు, స్పెషల్ గా డెబ్యూట్ పెట్టినందుకు శ్రీకాంత్ సార్ కు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, ప్లీజ్. యాక్చువల్లీ సాదిక్ సార్ లేవనెత్తిన అంశాలు చాలా క్లుప్తంగా, చాలా వివరణాత్మకంగా ఉన్నాయి. నేను ఏమంటున్నంటే గత వివిధ ఛానల్లో వివిధ రూపాల్లో మనం ఇంతకు ముందు 2004 రెవెన్యూ చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఈ చర్చించుకున్నాం. దాదాపు మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రశ్నలు లేవనెత్తారు గత 2 సంవత్సరం క్రితం. నేను ఏమంటున్నంటే ధరణిలో ఎట్లాంటి లోపాలు లేకుండా పకడ్బందీ వ్యూహంతో అదే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతోని మనం రూపు చేసుకున్న పోర్టల్. అదే ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన తర్వాత, ధరణిని బంగాళాఖాతం లేచిన తర్వాత, భూభారతి వచ్చిన తర్వాత, భూభారతి పోర్టల్లో మొత్తం లొసుకులే ఉన్నాయి. ఎట్లా లొసుకులు ఉన్నాయంటే ఎగ్జాంపుల్ చెప్తా నేను. అధ్యయన కమిటీ ఒకటి, నిపుణుల కమిటీ ఒకటి, అది మినిస్టర్ సలహా కమిటీ ఒకటి. అధ్యయన కమిటీలో ఉన్నటువంటి కోదండరామ గారు ఇప్పుడు ఉన్నటువంటి రైతు కమిషన్ మెంబరు. ఆయన ఎక్కడ అర్థం కావట్లేదు. కోదండరెడ్డి గారు ఇలా నిపుణుల కమిటీ అంటే నిపుణుల కమిటీని కూడా నేను సునీల్ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన దాంట్లో ఎక్స్ట్రాడినరీగా ఓన్లీ మక్కి ధరణిని భూభారత్ దించారు. కానీ వీళ్ళు మళ్ళీ కాలమ్స్ ఎక్స్టెండ్ చేసి తీసుకొస్తున్నారు. ఇది ఎన్ఐసికి ఇస్తున్నారు. ఇది చాలా లొసుకులతో ఉంటుంది. గవర్నమెంట్ మేము చెప్తే వినడం లేదన్న దాంట్లో ఆ రోజు చర్చలు జరిగింది. మనం ఏం చెప్పినా వాళ్ళు రెవెన్యూ యాక్ట్ లో ఏ తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వినకుండా 2024 రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ఇవాళ రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఇవాళ రైతులకు నోటీసులు పంపించడం ఏంటంటే నీ సిటిజన్ సర్వీస్ సెంటర్ ఎక్కడ పోయింది, నీ మీ సేవా సెంటర్లు ఎక్కడ పోయినాయి, నీ ఎంఆర్ఓ సెంటర్లు ఎక్కడ పోయినాయి, నీ తహసీల్దార్లు ఒక స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 2 లక్షల రూపాయలు నీకు రెవెన్యూలో జమ కావాలంటే అది 2,000 రూపాయలు జమ అయితే మిగతా 1,98,000 రూపాయలు మా రెవెన్యూకు వెబ్సైట్ లో డబ్బులు పడ్డాయా క్రియేట్ అయ్యాయని చూసుకోకుండా ఎట్లా ఏ రెవెన్యూ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగినాయి. నేనేమంటున్నానంటే ఇప్పటికీ 3 కోట్లు 4 కోట్లే కాదు సార్, నా దగ్గర మొత్తం డేటా ఉంది. 33 జిల్లాలలో దాదాపు వందల కోట్లు ఇలా కుంభకోణం జరిగింది. మరి దీనికి రెవెన్యూ మినిస్టర్ దరిదాపు మొన్న జనవరి 14న దాదాపు 4,800 ట్రాన్సాక్షన్స్ లో 52 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు రెవెన్యూ శాఖ ఒక అంచనానికి వచ్చింది. కేవలం ఒక ప్రాంతంలో జరిగినటువంటి అంచనానే ఇది. ఆ తర్వాత జనగాం సాదిక్ సార్ జిల్లా, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, అక్కడ చూసుకుంటే గనక 10 నుండి 30% వరకు కమిషన్లుగా తీసుకుంటున్నారు. సో వాళ్ళ నిందితుల్ని పట్టుకుంటే 63 లక్షల రూపాయల నగదు దొరికింది. అంటే ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వీటి వెనకాల ఎంతమంది రైతుల కన్నీళ్లు ఉండాలా? అదే చెప్పబోతున్నాను. ఏమంటున్నంటే తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎట్లొచ్చిందంటే ఇలా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డ్యూటీలకు వెళ్ళి మనం ఇది విడదీసిన రైతు ల్యాండ్ విడదీసి ఇలా జాయింట్ రిజిస్ట్రేషన్ లో ఎంఆర్ఓ తహసీల్దార్కి ఇచ్చిన దాంట్లో ఇవాళ ఎంత కుంభకోణం జరిగింది. మరి గవర్నమెంట్ అకౌంట్ కు ఎంత డెఫిసిట్ అయింది, ఏ రెవెన్యూ మినిస్టర్ బాధ్యత వహిస్తాడు, ఏ కలెక్టర్ బాధ్యత వహిస్తాడు, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరెస్ట్ చేసిండ్రు, అది రికవరీ చేస్తారా, దాని మీద కమిటీ చేస్తారా? మరి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత రైతు అకౌంట్లోకి వెళ్ళి మీ డబ్బులు వచ్చినాయి. అది సిటిజన్ సర్వీస్ సెంటర్ లో ఉన్నటువంటి వెబ్సైట్ లో డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత మీకు వచ్చింది 10%, 5% కావచ్చు గవర్నమెంట్ కు. మిగతా డబ్బులు తహసీల్దార్ గారు చూసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి సర్వీస్ సెంటర్, ఇలా సిటిజన్ సర్వీస్ సెంటర్ మీ సేవకు సంబంధించిన వెబ్సైట్ లో ఎవరు చేసిండ్రు ఈ కుంభకోణాలను బయటకు పెట్టాలి. ఇలా మీద ఉన్నటువంటి మీ సేవ సెంటర్ వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేయడంలో ఈ కుంభకోణం బయటికి రాదు. సిటిజన్ సర్వీస్ సెంటర్ లో జరిగినటువంటి మొత్తం 33 జిల్లాలలో 565 మండలాలు, దాదాపు 600 మండలాలలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎంత స్లాట్ బుక్ అయింది, రైతుల దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు, మధ్యవర్తులు ఎంత తీసుకున్నారు, ఖజానాకి ఎంత వచ్చిందని ఎంక్వైరీ చేయకుండా వట్టి అరెస్టులు చేస్తే ఇది బయటకు ఎట్లా వస్తుంది? నీ రైతు కమిషన్ నిద్రపోతుందా తెలంగాణ గవర్నమెంట్ లా? రైతు కమిషన్ మెంబర్లు భవానీ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కోదండ రామరెడ్డి గారు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు అంటే కొట్టొచ్చినట్టు వైఫల్యం కనబడుతుంది. ఇది కక్ష సాధింపే, ప్రజలు ఓట్లు వేయలేదని భూధరణిని తీసుకొచ్చి భూభారత్ తెచ్చి ఇది ఒక పెద్ద కుంభకోణం. ఇది గుంజితే డొంక గుంజితే మనం లాగుతో ఎట్లయితే వస్తుందో దీని వెనకాల పెద్దల హస్తం ఉన్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. ఇదే నేను చెప్తున్నాను, నిన్న జరిగినటువంటి బొగ్గు కుంభకోణం ఎట్లయితుందో సేమ్ ఇదే కుంభకోణం. ఇది సిటిజన్ సర్వీస్ సేవలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ల వెబ్సైట్ లో జరిగిన కుంభకోణం. ఈ 30 కోట్లు 20 కోట్లు కాదు సార్, 1000 కోట్లకి వెళ్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల దాదాపుగా 1,70,000 ట్రాన్సాక్షన్, 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ రైతులకు ఒక ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఎకరానికి సంబంధించిన స్లాట్ లో గవర్నమెంట్ కు పోయింది 1% పోయింది. మిగతా 99% మధ్యవర్తుల దగ్గర పోయిందా, సిటిజన్ సేవా సెంటర్ దగ్గర పోయిందా, మీ సేవల సెంటర్ దగ్గర పోయిందా, రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయిందా, లేదా ఎవరి దగ్గర పోయిందని ఎంక్వైరీ చేయకుండా ఉట్టి ఎఫ్ఐఆర్లు చేసి అరెస్ట్ చేస్తే మరి రైతు కమిషన్ వేసింది ఎందుకు సార్? గత పూర్వంలో ఎప్పుడు రైతు కమిషన్ లేదు. మరి ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లేనిపోని అని మొత్తం ఎట్లా చేసిండంటే రేకంప లెక్క తయారు చేసి ఈ భూభారతిని వదిలిండు. ఈ భూభారతిలో 9 లక్షల పైచిలుకున్నటువంటి సాదా పరిణామాలు 26వ తారీఖు జనవరి కల్లా క్లియర్ చేస్తామన్నారు. మరి 26వ తారీఖు జనవరి ఇంకా 4 రోజులు ఉంది, ఎప్పుడు క్లియర్ చేస్తాడు? అంటే క్లియర్ ఎట్లయితే సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు 9 లక్షల పైచిలకు సాదాపైన దరఖాస్తులు ఉంటాయి, 2014 నుంచి అవి అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకరి దగ్గర కొంటే ఆ సాదాపైన అఫిడవిట్ నాకు ఎందుకు ఇస్తారు వాళ్ళు? మా తాత ఎందుకు అమ్ముకున్నాడో మాకు తెలియదు, మేము ఎందుకు రాసిస్తామని అంటారు కదా. ఒక్క గ్రామ సభ లేదు, ఒక కలెక్టర్ రివ్యూ లేదు, రెవెన్యూ సమీక్ష లేదు. ఈ రెవెన్యూ గ్రామ సభ ఎంఆర్ఓ పెట్టి అక్కడిదక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే విత్ ఇన్ 1 year లో ఒక 2-3 లక్షలు క్లియర్ అయ్యేది. ఇలా రెవెన్యూలో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఆర్ఐలు కానీ, డిప్యూటీ తహసీల్దార్లు కానీ, ఆర్డీఓలు కానీ మొత్తం నిద్రపోతున్నారు. పాలన మొత్తం గాలి కొదిలేసిన రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గ్రామ సభలు పెట్టట్లేదు, ఎందుకు కలెక్టర్ రివ్యూలు పెట్టట్లేదు, ఎందుకు రెవెన్యూ సదస్సులు పెట్టట్లేదు, ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ సదస్సులు పెట్టట్లేదు? ఈ 24 నెలల మొద్దు నిద్రపోతుండు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్. ఎందుకు దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? అసలు ఈ కుంభకోణాలకి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రైతులకు నోటీసులు పంపించడం ఆంతర్యం ఏమిటి అంటే మళ్ళీ రికవరీ చేస్తారా? ఈ మధ్యవర్తుల్లో కుమ్మక్కైంది, గవర్నమెంట్ కుమ్మక్కైందా, మినిస్టర్లు కుమ్మక్కయ్యారా? దీన్ని బయటకు తీయాల్సిన బాధ్యత ఇలా సమాజం మీద ఉన్నది. మీలాంటి సీనియర్ జర్నలిస్టుల దగ్గర ఉంది, ప్రతి టీవీ ఛానల్ దగ్గర ఉంది. ఇలా సాదిక్ సార్ చెప్పిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి, చెప్తున్నారు ప్రతి వ్యక్తి. ఇలా నేను డేటాతో మాట్లాడుతున్నా, ఒక్క డేటాగా సార్ నా దగ్గర మొత్తం 19 ఎఫ్ఐఆర్ ఉన్నాయి. ఏమేమి ఎఫ్ఐఆర్, ఎక్కడ అన్ని బూటగా ఎఫ్ఐఆర్ చేసిరు. ఇలా నామకే తూతూ మంత్రంగానే రైతులను ఇబ్బంది పెట్టడం కోసమే భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్లో మొత్తం లోచుకులే ఉన్నాయి. నీ అధ్యయన కమిటీ ఎక్కడ పోయిందో, నీ నల్సరీ యూనివర్సిటీ నిపుణుల కమిటీ ఎక్కడ పోయిందో, ఏం చేసిరో అర్థం కాని పరిస్థితిలో ఇలా కౌలు రైతులు ఆగమవుతున్నారు. కౌలు రైతుల ఆప్షన్ తీసుకొచ్చిండ్రు. కౌలు రైతులు ఆగమవుతున్నారు. సాదాపైన వాళ్ళ విషయంలో అఫిడవిట్ ఎందుకు ఇస్తారంటే ఖచ్చితంగా ఇయ్యరు.